డిజిటల్ అరెస్టు పేరిట మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ను బెదిరించిన 7 సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, సైబర్ నేరగాళ్లను ఎలా పట్టుకున్నారు? దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ సంబంధించిన మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి తర్వాత చాలా కేసులు కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా సైబర్ నేరగాళ్లకు పాల్పడుతున్న వాటిలో కూడా వారిని కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంగతి తెలిసింది. అయితే తాజాగా ప్రముఖులను తర్వాత రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళని కూడా డిజిటల్ అరెస్ట్ పేర్లతో కూడా వాళ్ళ పేర్లతో బెదిరించి తర్వాత కోట్ల రూపాయల వరకు డబ్బులు కాజేసిన పరిస్థితి ఉంది. అయితే ఇదే తరుణంలో కూడా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ సంబంధించి కూడా ఇంట్లో వాళ్ళని డిజిటల్ అరెస్ట్ కి సంబంధించిన కేసులో పోలీసులు అయితే పురోగతి సాధించి జరిగింది. దాంట్లో మొత్తం 7 నిందితులను అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకువచ్చి తర్వాత రిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే డిజిటల్ అరెస్ట్ పేటతో కూడా 2 కోట్ల వరకు దాదాపు 2 కోట్ల వరకు కూడా డబ్బులు తీసుకున్నట్టు తెలిసింది. దీంట్లో ఒక బ్యాంక్ మేనేజర్ కి సంబంధించి కూడా ఉన్నట్లయితే ఒక ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా నిందితులను అరెస్ట్ చేసిన ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసి రిమాండ్ అయితే తరలించండి. దీంట్లో మరికొంత సమాచారం రావాలి తర్వాత మరికొంత సమాచారం రాబట్టాలని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చూస్తారు. ఇప్పటికే ప్రజలకు సంబంధించి కూడా ఈ డిజిటల్ అరెస్ట్ల పైన కూడా అనేక అవగాహన గానీ తర్వాత అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ పాటు అనేక విషయాలను కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా సైబరాబాద్ పోలీసులు సూచించడం జరిగింది. ఈ మేరకు ఈ రోజు 5 నిందితులను అయితే డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైతే మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ సంబంధించి కూడా డిజిటల్ అరెస్ట్ కేసు సంబంధించి అయితే 7 అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీరిపైన కూడా మిగతా కేసులు ఏదైనా ఉన్నాయా లేదా కేవలం వీరు మాత్రమే ఆ డిజిటల్ అరెస్ట్ పేరుతో కూడా డబ్బులు కాజేశారనే దాని మీద కూడా ఇంకా ఆ పోలీసులు అయితే వివరాలు అయితే సేకరిస్తున్న ప్రస్తుతం ఈ డిజిటల్ అరెస్ట్ కానీ తర్వాత ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎవరు కూడా మోసపోయి తర్వాత డబ్బులను సైబర్ నేరగాళ్లకు సంబంధించి కూడా వాళ్ళకి నగదు బదిలీ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఆ పోలీసులు అయితే ప్రస్తుతం అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.